హాయ్ అండి, ఈరోజు రెసిపీ వచ్చేసి బీట్రూట్తో జామ్ను ఎలా తయారు చేసుకుందామో చూద్దాం రండి. ముందుగా మీడియం సైజు బీట్రూట్లను తీసుకొని దాని మీద ఉన్న చెక్కను తీసివేసి ముక్కలుగా కట్ చేసుకొని తగినన్ని నీళ్లు వేసుకొని కుక్కర్లో 2-3 విజిల్లు రానివ్వాలి. బీట్రూట్ మొక్కలు ఉడికిన తర్వాత ఇలా మెత్తని పేస్ట్ లాగా పట్టుకోవాలి. స్టవ్ అంటించుకొని ఇలా ఒక బాండ్లీ పెట్టుకుందాం. పేస్ట్ను కడాయిలోకి వేసుకొని ఇలా తిప్పుకోవాలి బాగా. ఇదంతా సన్నని మంట మీద చేసుకోవాలి. చక్కెర వేసుకుందాం. మీ స్వీట్కి తగ్గట్టు వేసుకోండి. నేను 3 స్పూన్లు వేసుకున్నాను. ఇట్లా చక్కెర వేసుకున్నప్పుడు ఇలా లూజ్గా అవుతుంది. ఇప్పుడు బాగా కలుపుకోవాలి. సన్నని మంట మీదే చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా. కొంచెంగా నిమ్మరసం పిండుకుందాం. బీట్రూట్ జామ్ అనేది ఇలా రెడీ అవుతుంది. జామ్ ఇలా రెడీ అయిందండి. పిల్లలకు హెల్తీగా ఇవ్వాలనుకుంటే ఇలా తయారు చేయండి. చాలా ఈజీగా అయిపోతుంది. అలాగే ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది.